Hello everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. నేను మీ మాస్టర్ టీచర్ రమాదేవి కేఆర్డి మేడం అని కూడా పిలవచ్చు మీరు. ఈ రోజు క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ ఇయర్స్ చేస్తున్నాను ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఇక్కడ కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు క్లాస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఐపీఈ ప్రిపరేషన్కి చాలా 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే నేను పాస్ అవ్వలేనేమో అనుకునే స్టూడెంట్స్ కూడా ఈరోజు క్లాస్లో వచ్చే రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ అనాలిసిస్ చేసుకుని చదువుకుంటే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక్కసారి చూసుకుని అందులో వచ్చిన క్వశ్చన్స్ని మాత్రమే చదువుకుని వెళ్ళినా ఈజీగా 30+ మార్క్స్ వచ్చేస్తాయి. ఫిజిక్స్ ఐపీఈలో పాస్ మార్క్ 21, కానీ కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మాత్రమే చదువుకుని వెళ్ళినా కూడా 30+ మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అయితే 60/60 రావాలంటే మాత్రం కొంచెం వెయిటేజ్ ప్రకారం జాగ్రత్తగా చదువుకోవాలి. ఆ వెయిటేజ్ సంబంధించి క్లాస్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా. అలాగే బోల్డ్ అని క్లాసులు చెప్పుకున్నాం ఇప్పటికీ. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, 8 మార్క్స్ ఎలా ఆన్సర్ చేయాలి, 4 మార్క్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ క్లాసెస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం ఒక చిన్న సారీ చెప్తాను. బికాస్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజరీస్గా ఇవ్వడం కోసం నేను ఏం చేశానంటే అవి స్కాన్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో నేను క్వశ్చన్స్ చదువుతూ ఉంటాను కాబట్టి మీరు కూడా ఏంటంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కానీ లేదా పీపీటీ కానీ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే పక్కనే పెన్ అండ్ పేపర్ కాపీ కూడా ఉంటుంది కదా. మీకు రోజు ఒక నోట్స్ మేక్ చేసుకుంటున్నారా లేదా? నోట్స్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైట్ నౌ 8 మార్క్స్ ప్రీవియస్ క్లాసెస్ మీరు చూసుంటే కనుక 8 మార్క్స్ ప్రిపరేషన్ చేసుకున్నాం మనం. లైక్ 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఆన్సర్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి అనేది. సో అవన్నీ మీరు నోట్ మేకింగ్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా అలా రాస్తేనే మార్క్స్ బాగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కూడా క్వశ్చన్స్ కొంచెం ఏమైనా బ్లర్గా అనిపిస్తోంది మీకు పిక్చర్ అనుకుంటే ఏం లేదు, పీడిఎఫ్లో మాత్రం చాలా క్లియర్గానే ఉంటుంది మీకు. అలాగే నేను ఓరల్గా చదువుతాను కాబట్టి మీకేమీ ప్రాబ్లం లేదు. అలాగే ఈరోజు క్లాస్ ఏపీ వాళ్ళకా టీఎస్ వాళ్ళకా క్వశ్చనే వద్దు. ప్రతిదీ మనం ఏపీ టీఎస్ కాంబినేషన్లోనే చదువుతాం. ఎందుకంటే ఏపీలో వచ్చిన క్వశ్చన్స్ టీఎస్లో అపియర్ అయ్యే ఛాన్స్ ఉంది, టీఎస్లో వచ్చిన క్వశ్చన్స్ ఏపీలో అపియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐపీఈ అయినా ఎంసెట్ అయినా ఏదైనా తెలుగు భాష కదా, ఆడ ఉంటాం ఈడ ఉంటాం, అట్లా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు క్లాస్. ఫస్ట్ ఈ స్లైడ్లో మనకి 2019 ఏపీ 2019 టీఎస్ పేపర్ రెండు పక్క పక్కనే పెట్టాను కంపారిజన్ కోసం. నేను ఓరల్గా క్వశ్చన్స్ చదువుతాను కాబట్టి ఏం కంగారు పడద్దు. ఫస్ట్ 2 మార్క్స్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఏపీలో చూడండి 2 మార్క్స్ ఏమున్నాయి. ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees డీవియేట్స్ ఏ రే త్రూ 2.48. ఇది మనం ట్యాగ్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నామా లేదా? 2 మార్క్స్ ప్రాబ్లంలో చెప్పుకున్నామా లేదా? ట్యాగ్ ప్రాబ్లమ్స్లో కాదు, 2 మార్క్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులో ఈ క్వశ్చన్ ఉంది చూడండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మ్యూ మైనస్ 1. దీని ఫార్ములా కూడా రాస్తున్నాను నేను. పెన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఫార్ములా ఏంటి? అయ్య బాబాయ్, ఏమ్మా సెలెక్ట్ అయ్యావు కదా పెన్. ఎస్, డెల్టా ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ, ఎప్పుడు తప్పు రాస్తాను దీన్ని నేను. డెల్టా ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మ్యూ మైనస్ 1 కదా, ఏ ఇంటూ మ్యూ మైనస్ 1. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? 4 degrees అనేది డెల్టా వాల్యూ ఇచ్చారు మనకి. 2.48 అనేది కాదు, స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఏ అనేది 4 degrees. ఏ ఇజ్ ఈక్వల్ టు 4 degrees, నాట్ డెల్టా. డెల్టా ఏంటి అంటే 2.48. డెల్టా ఇచ్చింది ఏంటి అంటే 2.48. ఏ వాల్యూ 4 degrees, మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఆల్రెడీ మనం చేసాము. నెక్స్ట్, హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ యామ్మీటర్. ఇది కూడా మనం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ లూప్స్. వై? క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. బిస్మత్, కోబాల్ట్, ఆక్సిజన్, కాపర్. చెప్పాను కదా మీకు పిఎఫ్ఎఫ్ డిపిడి గుర్తుందా లేదా? సో అది వాడేయండి అంతే. ఇక్కడ
Transformer converts 200 volts AC into 2000 volts AC. Calculate number of turns in the secondary if primary coil has 10 turns. So ఇక్కడ మనకి converts this much to this much అంటే ఇది primary coil, ఇది voltage of secondary coil. Number of turns in primary coil ఇచ్చారు, number of turns in secondary coil find out చేయాలి. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వస్తుంది ఎవరికైనా గుర్తుందా? 100 turns. గుర్తుందా లేదా? సో VP by VS is equal to NP by NS, అది ఫార్ములా. నెక్స్ట్, గివ్ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇది కూడా మనం 2 మార్క్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నాం. స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది మీరు కెమిస్ట్రీలోంచి రాసేసిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తే చాలు. డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఆఫ్ పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, సెమీ కండక్టర్స్లోంచి వచ్చింది. మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. సో ఇక్కడ మనకి సెమీ కండక్టర్ డివైజెస్లోంచి వచ్చింది, ఇది కమ్యూనికేషన్ సిస్టమ్స్లోంచి వచ్చింది. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ కూడా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి వచ్చింది, ఆటమ్స్ అనుకుంటా. ఓకే, గివ్ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో నుంచి వచ్చింది. ఇదేమో ఏసీలో నుంచి వచ్చింది మనకి. నెక్స్ట్ ఇదేమో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో నుంచి వచ్చింది, ఇది కూడా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్లో నుంచి వచ్చింది. ఫస్ట్దేమో రే ఆప్టిక్స్లో నుంచి వచ్చింది. సో ఇది ఏపీలో. టీఎస్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి క్వశ్చన్స్, కాకపోతే ఆర్డర్ మారచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏపీలో కానీ టీఎస్లో కానీ, ఏపీలో ఫస్ట్ క్వశ్చన్ రే ఆప్టిక్స్ వచ్చింది కదా, ఖచ్చితంగా టీఎస్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ రే ఆప్టిక్స్ రావాలంటే అలా ఉండదు. ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఆర్డర్ మారుస్తున్నారు, కానీ ద వెయిటేజ్ క్వశ్చన్ అలాగే ఉంటుంది. వెయిటేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే ఉంటుంది, కేవలం ఆర్డర్ కింద ఉన్న క్వశ్చన్ పైకి, పైన ఉన్న క్వశ్చన్ కిందకి మారుస్తున్నారు. దానివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు కదా. చదువుకున్నోడికి ఏ క్వశ్చన్ ఎక్కడొస్తాయంటే రాసి పాడేద్దాం అంతే. ఇక్కడ చూడండి, డిఫైన్ మాడ్యులేషన్, వై ఈజ్ ఇట్ నెసెసరీ. ఇక్కడ కూడా చూడండి, మెన్షన్ బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లోంచి వచ్చింది. సో చెప్పాను కదా, ఆర్డర్ మారచ్చు కానీ వెయిటేజ్ మారదు, సో కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వాట్ ఫోకల్ లెంత్ షుడ్ ద రీడింగ్ స్పెక్టికల్స్ ఫర్ అ పర్సన్ హూమ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్. ఇది రే ఆప్టిక్స్లో నుంచి వచ్చింది. రే ఆప్టిక్స్లో నుంచి మయోపియా, హైపర్మెట్రోపియా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. సో మయోపియా, హైపర్మెట్రోపియాలో నుంచి టీఎస్ ఎంసెట్ వాళ్ళకి రే ఆప్టిక్స్లో ప్రాబ్లమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే రే ఆప్టిక్స్లో ఎక్కువగా థియరీ క్వశ్చన్ వస్తుంది, లేదా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. బట్ టీఎస్ ఎంసెట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రే ఆప్టిక్స్ అనగానే మీకు ఖచ్చితంగా ప్రాబ్లమే పడుతుంది. సో రే ఆప్టిక్స్లో నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే 2 మార్క్ అన్ని ప్రాబ్లమ్స్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ డైరెక్షన్ కంపాస్ నీడిల్ పాయింట్స్ అట్ పోల్స్ విచ్ నీడిల్ టు బి యూజ్డ్. ఇది మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, మధ్యలో క్వశ్చన్ జంప్ చేశాను. స్టేట్ ఆంపియర్స్లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో బయోట్ సావర్ట్స్లో, ఆంపియర్స్లో ఇవన్నీ 2 మార్క్స్లో వస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, వాట్ డైరెక్షన్ కంపాస్ నీడిల్, ఇదేంటిది మూవింగ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. స్టేట్ గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం. ఇది టీఎస్ వాళ్ళకి మాత్రమే అడుగుతారు, ఏపీలో రాదు. యూజువల్గా గాస్ లా ఏపీలో రాదు, కానీ టీఎస్ ఎంసెట్లో గాస్ లా వచ్చింది, చూసుకోండి. సారీ, టీఎస్ ఐపీఈ. అయితే ఇది 2019. వాట్ ఆర్ ఎడీ కరెంట్స్. వాట్ ఆర్ ఎడీ కరెంట్స్ అనేది చాలా ఈజీ క్వశ్చన్. స్టేట్ లెన్స్ లా, ఇది కూడా మనకి ఈజీ క్వశ్చన్, కేవలం స్టేట్మెంట్ రాస్తే చాలు. ఇక్కడ కూడా అంతే, వాట్ ఆర్ ఎడీ కరెంట్స్, కేవలం స్టేట్మెంట్ రాస్తే చాలు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. మ్యూచువల్ ఇండక్షన్ అనే ఒక పదం రాసినందుకు 2 మార్క్స్ పడతాయి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ విచ్ యానిమల్ కెన్ డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ వేవ్స్లో మనకి ఎక్కడుంది, ఇక్కడ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని అడిగారు, 2 పాయింట్స్ రాస్తే మార్క్స్ వచ్చాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ని 2 పార్ట్స్ చేశారు. 1 యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ విచ్ యానిమల్ కెన్ డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. యూజువల్గా స్నేక్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. స్నేక్ కెన్ డిటెక్ట్ ద ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, విచ్ యానిమల్ అంటే స్నేక్ రాస్తే సరిపోతుంది, ఒక యానిమల్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్, డిఫైన్ డిప్లీషన్ లేయర్. సో టీఎస్ ఎంసెట్లో, టీఎస్ ఐపీఈలో చూస్తే గనక 2 మార్క్స్కి 2 క్వశ్చన్స్ పడేలాగా ఇస్తున్నారు.
కానీ ఏపీలో మాత్రం అలా ఉండదు. సో కొంచెం ఏపీ పేపర్ ఎప్పుడు కూడా యూజువల్గా కంపారిటివ్లీ కొంచెం ఈజీగా ఉంటుంది. నా 4 మార్క్స్ అనాలిసిస్ చూద్దాం. సేమ్ 2019 ఏపీటీఎస్ 4 మార్క్స్ అనాలిసిస్ చేద్దాం. 4 మార్క్స్లో ఇక్కడ డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ అ కాన్కేవ్ మిర్రర్ అంటే ఫస్ట్ డిఫైన్ చేయాలి. దెన్ ప్రూవ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ డబుల్ ద ఫోకల్ లెంత్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f డెరివేషన్ ఉంది కదా, అది ప్రూవ్ చేయాలి. ఇక్కడ వచ్చిన క్వశ్చన్. అదే మనకి టీఎస్లో చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్. సో ఇది ఇంకా ఈజీ, చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హౌ డు యూ డిటర్మిన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ. ఇది వేవ్ ఆప్టిక్స్లో నుంచి వస్తుంది. చాలా 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 ఈజీ క్వశ్చన్. ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫైన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, ఎక్స్ప్లెయిన్ రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్. ఇది కూడా వేవ్ ఆప్టిక్స్, ఇది రే ఆప్టిక్స్. సో చూసారా ఇక్కడ ఈ పేపర్లో అయితే ఎలాంటి జంబ్లింగ్ జరగలేదు. కానీ యూజువల్గా టీఎస్ పేపర్కి వచ్చేటప్పటికి ఆర్డర్ మారిపోతుంది. సో టీఎస్ వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 11 రే ఆప్టిక్స్, క్వశ్చన్ నెంబర్ 12 వేవ్ ఆప్టిక్స్, ఇలా మాత్రం వెళ్ళొద్దు. ఏ క్వశ్చన్ నెంబర్ ఏదొస్తే ఏముంది, మనం అన్నీ ప్రిపేర్ అవుతున్నాం, వెయిటేజ్ అయితే మారదు. సో క్వశ్చన్ నెంబర్ 11 రే ఆప్టిక్స్ తీసుకెళ్ళి 18లో పెట్టాడు, ఏముంది రాసేస్తాము అంతే కదా. ఓకే నెక్స్ట్ derive expression for the intensity of electric field at a point on the axial line of an electric dipole. Axial line, equatorial line రెండు పదాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్లో నుంచి వస్తుంది. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, కెపాసిటర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదివి క్వశ్చన్తో సహా ఆన్సర్ని గుర్తుపెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ అడిగింది యాక్సియల్ లైన్, మనం పొరపాటున ఆవేశంలో ఈక్వటోరియల్ లైన్ రాసి వచ్చేసాము అనుకోండి, 4 మార్క్స్ గోవిందా. సో చూసుకోండి. సో సేమ్ అదే 13th క్వశ్చన్ ఇక్కడ ఏముంది, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ కపుల్ యాక్టింగ్ ఆన్ డైపోల్. ఇక్కడ డైపోల్ క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ కూడా డైపోల్ క్వశ్చన్ వచ్చింది. అంటే పేపర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వెన్ ఎన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇచ్చారు, ఇక్కడేమో డైఎలక్ట్రిక్ ఇచ్చారు. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఇది కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లోంచి వచ్చింది. నెక్స్ట్ ఏ 100 టర్న్ క్లోజ్లీ వౌండ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్. చూసారా ఇక్కడ ప్రాబ్లం పడింది. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నేను మీకు ముందే చెప్పాను. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం పడే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు పేపర్ని కొంచెం టఫ్ చేయాలి అనుకుంటే. సో ఇక్కడ మూవింగ్ కాయిల్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ నుంచి ప్రాబ్లం వచ్చింది చూడండి. ఏ 100 టర్న్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, క్లోజ్లీ బౌండ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఇచ్చారు, క్యారీస్ కరెంట్ ఆఫ్ 3.2 ఆంపియర్స్, ఐ వాల్యూ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది కాయిల్ and what is the magnetic moment of this coil. Magnetic moment ki formula capital M is equal to NIA. Magnetic moment ki formula capital M is equal to NIA. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన 4 మార్క్ ప్రాబ్లమ్స్ని మాత్రం ఖచ్చితంగా చేయండి. అందుకే నేను ఫార్ములా కూడా ఇక్కడ మీకు రాస్తున్నాను ఫర్ యువర్ రిఫరెన్స్. N ఎంతమ్మా 100 టర్న్స్, I కరెంట్ ఎంత 3.2 ఆంపియర్స్. ఏ అంటే ఎలా రాయాలి, రేడియస్ కదా ఇచ్చింది, ఏ ప్లేస్లో ఏం రాయాలి, πr² వేసి సాల్వ్ చేయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది కాయిల్. సెంటర్ ఆఫ్ ది కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా B ఈజ్ ఈక్వల్ టు μ0NI/2r. μ0NI/2r. magnetic field at the center of the coil formula B is equal to μ0NI/2r. μ0 వాల్యూ గుర్తుందో లేదో, μ0 వాల్యూ ఎంత 4π × 10⁻⁻⁷. గుర్తుపెట్టుకోవాలి కొన్ని మాత్రం. అదే సేమ్ 14th క్వశ్చన్ అయిపోయింది కదా, 15th. ఓకే ఇక్కడ 15th ఎంత ఇచ్చారు చూడండి, ఇది కూడా మనకి ప్రాబ్లమే వచ్చింది. ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్ passes through 2 very long wires held parallel to each other and are separated by a distance of 1 meter. What is the force per unit length? What is the force per unit length అడిగారు అంటే F/L వాల్యూ ఎంత, F/L వాల్యూ ఎంత ఫార్ములా μ0/2π I1 I2/r².
ఫార్ములా F/L = μ0/2π I1I2/r². మీరేం చేస్తారంటే ఇది ఏపీ వాళ్ళకి ఇది టీఎస్ వాళ్ళకి నాకు సంబంధం లేదు అని అస్సలు ఫీల్ అవ్వద్దు. చెప్పాను కదా, రెండు పక్క పక్కనే పెట్టి ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఇది టీఎస్లో వచ్చింది అంటే రేపు మనకి ఇది ఏపీలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ ఏపీలో వచ్చింది అంటే రేపు మనకి ఇది టీఎస్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏపీలో వచ్చినా టీఎస్లో వచ్చినా ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ప్రాక్టీస్ చేయండి. ఏపీ వాళ్ళు ఏపీ పేపర్, టీఎస్ వాళ్ళు టీఎస్ పేపర్ చేయడానికి కాదు. ఏపీ పేపర్, టీఎస్ పేపర్ బోత్ స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రాక్టీస్. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏముంది ఇక్కడ? డిఫైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్? గివ్ అప్లికేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి 4 మార్క్ ఇచ్చేసారు, చూసుకోండి. సో ఖచ్చితంగా పేపర్ టఫ్ అనమాట. 2019 ఏపీ పేపర్ అనేది కొంచెం టఫ్ పేపర్. అయితే ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా మీరు ఈ క్వశ్చన్ చదవలేదు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చదివారు రే ఆప్టిక్స్ నుంచి, సెకండ్ క్వశ్చన్ చదివారు రే ఆప్టిక్స్ నుంచి, థర్డ్ క్వశ్చన్ కూడా చదివారు డెరివేషన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా చదివారు కెపాసిటర్స్ ఇన్ సిరీస్. ఇక్కడికే 4 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. 15, 16 టఫ్ అనుకోండి, వదిలేసేయండి. గివ్ 2 డ్రాబ్యాక్స్ ఆఫ్ రూథర్ఫర్డ్స్ అటామిక్ మోడల్. అద్భుతమైన క్వశ్చన్ అనమాట. అలా రాసుకుంటూ వెళ్ళిపోతే పాయింట్లు టకటక మార్కులు పడిపోతాయి. అంటే 17 ఆన్సర్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ 18 ఆన్సర్ చేయొచ్చు. 6 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. పేపర్ టఫా కాదా? పేపర్ టఫ్గా వచ్చినా మీరు రాయగలరా లేదా? 60 తెచ్చుకోగలరా లేదా? తెచ్చుకోగలరు. ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 16 ఎక్స్పెరిమెంటల్ ఏరియాస్. కొంచెం పేపర్ టఫ్ చేయాలి అంటే అక్కడ ప్రాబ్లమ్స్ వేసేస్తాడు అంతే. మనకేముంది, అన్నీ నేర్చుకుని వెళ్తాం, కంగారేం లేదు, అన్నీ ఆన్సర్ చేసి వచ్చేస్తాం. ఒకవేళ ఏదైనా ఒక్క ప్రాబ్లం రాలేదు, ఏముంది చాయిస్లో వదిలేస్తాం. నువ్వు అటెంప్ట్ చేయాల్సినవి ఎన్ని క్వశ్చన్స్, అవి వచ్చా రాదా, 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలను అనే కాన్ఫిడెంట్తో వెళ్ళిపోండి ఎగ్జామ్కి. ఇక్కడ కూడా అంతే చూడండి. 16 డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్. ఎడ్డీ కరెంట్స్ క్వశ్చన్ చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఎడ్డీ కరెంట్ చదివి తీరాలి అంతే, బట్టి కొట్టేసేయండి, గ్యారంటీగా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. లైమన్, బామర్, పాషన్ తెలుసు కదా, బ్రాకెట్ సిరీస్. కెమిస్ట్రీలో చదివింది రాసేయండి, ప్రాబ్లం ఏం లేదు. డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి సంబంధించి క్వశ్చన్ అయితే గ్యారంటీగా పడుతుంది. మీరేం చేస్తారు, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ విడివిడిగా చదవండి. ఒకవేళ రైట్ ద డిఫరెన్సెస్ కానీ డిస్టింగ్విష్ బిట్వీన్ అని క్వశ్చన్లు పడితే ఏం చేస్తారు, ఒక పక్కన హాఫ్ వేవ్ రెక్టిఫైర్ హెడ్డింగ్ పెట్టండి, ఇంకొక పక్కన ఫుల్ వేవ్ రెక్టిఫైర్ హెడ్డింగ్ పెట్టండి. ఇటువైపు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఆన్సర్ రాసేయండి, ఇటువైపున ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఆన్సర్ రాసేయండి, అంతే. అంతే కదా, అవే డిఫరెన్సెస్. సో వరీ అవ్వక్కర్లేదు. మీరు నేర్చుకున్నవి 2 క్వశ్చన్సే, కానీ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇండివిజువల్గా, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇండివిజువల్గా, డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అన్నా కూడా ఒక పక్కన హాఫ్ వేవ్ ఆన్సర్ రాసేయండి, ఇంకొక పక్కన ఫుల్ వేవ్ ఆన్సర్ రాసేయండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 8 మార్క్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇక్కడ ఏమిచ్చారు, క్లోజ్డ్ పైప్స్. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ పైప్స్ అండ్ క్లోజ్డ్ పైప్స్. సో ఏదో ఒకటి ఇస్తారు కదా, మనకి అన్నీ తెలుసు. మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ చదివాము, క్లోజ్డ్ పైప్ చదివాము, ఓపెన్ పైప్ చదివాము, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, అబ్బో తెగ చదివేసాం కాబట్టి పర్లేదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమిచ్చారు చూడండి, ట్యాగ్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 19కి ఖచ్చితంగా ట్యాగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏపీ అయినా టీఎస్ అయినా సెకండ్ ఇయర్ వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 19 గ్యారంటీగా ట్యాగ్ ప్రాబ్లం ఉంటుంది, చూసుకోండి. వేవ్స్ లెసన్లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ చూసుకోవాల్సిందే. సో ఇక్కడ ఏమిచ్చారు, స్టీల్ వైర్ ఆఫ్ 0.72 మీటర్స్ లాంగ్. ఇది మనం 2 మార్క్ ట్యాగ్ ప్రాబ్లంలో చెప్పుకున్నామా లేదా, చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు, క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 సెంటీమీటర్ లాంగ్ ఈ సౌండెడ్. ఇది చెప్పుకున్నామా లేదా, ఇది కూడా మనం 2 మార్క్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం. సో ఎవరైతే 8 మార్క్స్కి ట్యాగ్ ప్రాబ్లమ్స్ వీడియో ఏదైతే ఉందో చూడకపోతే దయచేసి చూడండి, అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అందులో డిస్కస్ చేసిన ట్యాగ్ ప్రాబ్లమ్స్ 8 మార్క్స్కి ట్యాగ్ ప్రాబ్లమ్స్ వీడియో చేశాను, తప్పకుండా చూడండి. వేదాంతు ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20 ఏమిచ్చారు, కిర్చాఫ్స్ లాస్. వీట్స్టోన్ బ్రిడ్జ్ క్వశ్చన్ ఇచ్చారు. అత్యంత ఈజీ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇదే, అంతే.
దీనికి ట్యాగ్ ప్రాబ్లం కూడా ఇచ్చారు చూడండి, ఏమి ఇచ్చారు, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది కూడా మనం ట్యాగ్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కంపారిజన్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ ప్రైమరీ సెల్స్ E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 ప్రూవ్ చేయడం, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కరెంట్ ఎలక్ట్రిసిటీ 8 మార్క్స్ సెపరేట్గా నేను ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి అని ఒక వీడియో చేశాను, చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమిచ్చారు, 3 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 1/10 + 1/10 + 1/10 ఆన్సర్ 10/3, దట్స్ ఇట్. ఇక్కడ నెక్స్ట్ ఏమిచ్చారు చూడండి, ఏపీలో న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్కి ట్యాగ్ ప్రాబ్లం లేదు, కానీ టీఎస్లో న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్కి ట్యాగ్ ప్రాబ్లం ఉంది, 1 మైక్రోగ్రామ్ ఆఫ్ యురేనియం, ఇది కూడా మనము 2 మార్క్స్ ట్యాగ్ ప్రాబ్లం వీడియోలో చెప్పేసుకున్నాం ఆల్రెడీ, సో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మూవింగ్ ఆన్ టు 2018 మార్చ్ ఏపీ, 2018 మార్చ్ టీఎస్. ఇందులో క్వశ్చన్స్ ఏమన్నాయి, డిస్టింగ్విష్ బిట్వీన్ యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, జస్ట్ ఒక్కొక్క సెంటెన్స్ రాసినా చాలు. యామ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ ఇన్ అ సర్క్యూట్, వోల్ట్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ పొటెన్షియల్ ఇన్ అ సర్క్యూట్, అంతే చాలు. ఈ 2 సెంటెన్సులు రాసినా మార్కులు వచ్చేస్తాయి. ఇంకేమైనా ఎక్స్ట్రా రాయాలంటే మీరు రాయండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్, చూసారా ఇదొకటి రిపీటెడ్గా వస్తుంది, క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్, గుర్తుందా లేదా? ఓకే, సో క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఏపీలో అయితే రికరింగ్గా వస్తుంది, అలాంటి టీఎస్లో రాదా అంటే వస్తుంది, టీఎస్ వాళ్ళకు కూడా వస్తుంది, కాబట్టి ఈ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది అనమాట, 2018లో వచ్చింది, 2019లో కూడా వచ్చింది మనకి. అలాగే డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, ఎస్ ఇదొకటి మనకి ఖచ్చితంగా వస్తుంది, మ్యాగ్నెటిక్ డిప్ కానీ డిక్లినేషన్ కానీ రెండిట్లో ఏదో క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts to 2000 volts, 10 turn, ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 100 turns. ఫార్ములా రాయండి, డైరెక్ట్ ఆన్సర్ రాసినా కూడా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. చూసారా ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఇప్పటికే ఎన్ని రిపీటెడ్ వచ్చాయి, 3 questions 18లో వచ్చాయి, 19లో వచ్చాయి, అంటే వరుసగా ప్రతి ఇయర్ సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, మైక్రోవేవ్స్, ఈ 2 ఆల్టర్నేటివ్గా ఏదో క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం చదివేసుకుని రెడీగా ఉంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వర్క్ ఫంక్షన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి. డిఫైన్ వర్క్ ఫంక్షన్, వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డిఫైన్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, వీటిలో ఏదో ఒకటి గ్యారంటీ అనమాట. నెక్స్ట్ రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ దేర్ ఇన్, చూడండి ఇది మర్చిపోవద్దు, డి బ్రోగ్లీ రిలేషన్ రాస్తే సరిపోదు, అందులో టర్మ్స్ ఏమున్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి ఒక్కసారి ఆ వీడియో చూడండి, రివైజ్ చేసుకోవడం తప్పనిసరి. డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్, ఇది కూడా 2019లో వచ్చింది, 2018లో కూడా వచ్చింది. డిఫైన్ మాడ్యులేషన్, వై ఈజ్ ఇట్ నెససరీ, మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. సో మీకు 2 పేపర్లు చూసేటప్పటికే ఒక కొంచెం అవగాహన వచ్చేసి ఉంటుంది, 2018, 2019 కంపారిజన్లో వచ్చేటప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. నేను ఎందుకు 2018-19తో స్టార్ట్ చేశాను అంటే 21 అండ్ 22 అనేవి కోవిడ్ సినారియాలో వచ్చిన పేపర్స్, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అయిపోయింది, అంటే నార్మల్గా ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఇప్పుడు మనకి అదే పేపర్ వస్తుంది, అందుకే నేను 2018, 2019తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చే పేపర్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటే ఇక్కడున్న 2 మార్క్స్లో నాకు రాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ రాదు అన్నారు అంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు తప్ప, ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మొత్తం 10 మార్క్స్ వరుసగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టీఎస్లో చూద్దాం, కష్టంగా ఏముండదు చూడండి. The maximum intensity bright fringe is 4 times that of either wave. Does this violate energy conservation? If not, why? Maximum intensity of bright fringe ante din formula entante I is equal to 4I naught. I is equal to 4I naught. Okay, ఇది central bright fringe ki formula. Does this violate energy conservation? No. If not, why? ఎందుకు అంటే రీజన్ చెప్తాను చూడండి.
how much ever energy is absorbed during dark fringe, the same amount of energy is released during bright fringe. ఇది రాయండి చాలు. సో ఫస్ట్ పార్ట్కి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? I is equal to 4A0. Does this violate energy of conservation? No అని రాసినందుకు 1 మార్క్. ఎస్ ఆర్ నో రాయకపోతే మాత్రం మార్క్ పోతుందమ్మా. బికాజ్ ఇక్కడ అడిగారు, ఖచ్చితంగా అడిగారు. అడిగిన దానికి ఆన్సర్ రాయాలి, ఎస్ ఆర్ నో. ఆన్సర్ ఏంటి? నో. ఎందుకు? హౌ మచ్ ఎవర్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ డ్యూరింగ్ డార్క్ ఫ్రింజ్ ఫార్మేషన్, the same amount of energy is liberated during bright fringe formation. Okay, next, write any 2 applications of polarization of light. చూసారా ఇక్కడ ఆర్డర్ మారిపోయింది. 2018లో టీఎస్ పేపర్లో ఆర్డర్ మారిపోయింది. ఆర్డర్ మారినా ఏం పర్లేదు, ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ మనం చదువుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, when is couple acting on a bar magnet in a uniform magnetic field, maximum minimum. బార్ మ్యాగ్నెట్ మీద యాక్ట్ అయ్యే కపుల్కి ఫార్ములా ఏంటి? కపుల్ అంటే ఏంటి? టార్క్. సో టౌ ఇజ్ ఈక్వల్ టు ఎంబి సైన్ తీటా. ఫార్ములా తెలిస్తే చాలు, ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు మినిమం రాసేయచ్చు. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? సైన్ తీటా మ్యాక్సిమం అయినప్పుడు. అంటే టౌ మ్యాక్స్కి ఫార్ములా ఏంటి? సైన్ తీటా మ్యాక్సిమం అంటే ఎంతమ్మా? 1. సో ఇది ఎంబి. నెక్స్ట్, టౌ మినిమం అంటే సైన్ తీటా మినిమం అవ్వాలి. సైన్ తీటాలో మినిమం వాల్యూ ఎంత? 0. సో టౌ మినిమం ఎంత? 0. ఇది రాసినందుకు ఒక్కొక్క మార్క్ అంతే. నెక్స్ట్, ద పొటెన్షియల్ అట్ ద ఆరిజిన్ ఈజ్ 0 డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చారు. ఫైండ్ ద పొటెన్షియల్ అట్ అ పాయింట్ 2,2. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్ తెలియాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్ E is equal to V/D లేదా E is equal to dV/dr. ఇది రాద్దాం, మైనస్ dV/dr. యాక్చువల్గా E is equal to మైనస్ dV/dr. మనని ఏమడిగారు? పొటెన్షియల్ అడిగారు. సో పొటెన్షియల్కి ఫార్ములా ఏంటి? నేను ఇక్కడ చేస్తున్నాను. పొటెన్షియల్కి ఫార్ములా dV is equal to మైనస్ E ఇంటూ dr. అయితే ఇది డాట్ ప్రొడక్ట్ వస్తుంది, బికాస్ ఈ రెండు వెక్టార్ క్వాంటిటీస్. ఇక్కడ నుంచి పొటెన్షియల్ కావాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి కదా, మైనస్ ఇంటిగ్రేషన్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. డాట్ అవసరం లేదు, ఎందుకంటే మల్టిప్లికేషన్ చేసినా సరిపోతుంది మనకి. సో లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? 2 నుంచి 2 వరకు కదా, 2 2 అంతే. సారీ 0 to 2. ఎందుకంటే ఇక్కడ ఐ క్యాప్ జే క్యాప్ ఉన్నాయి కదా, ఒక దానిని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, ఇంకొక దానిని వైతో డిఫరెన్షియేట్ చేయాలి. సో 20 into 2 ప్లస్ 30 into 2. 20 into 2 ఎంత? 40. 30 into 2 60. సో ఆన్సర్ 100 వస్తుంది. నెక్స్ట్, హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్? ఇది ఈజీ క్వశ్చన్. The flux through a coil changes by 200 Weber in 10 seconds. What is the induced EMF? Induced EMF की formula ఏంటి? E is equal to minus d phi by dt. E is equal to minus d phi by dt. ఇది d phi, ఇది dt, రెండింటిని డివైడ్ చేస్తే EMF వచ్చేస్తుంది. డిఫైన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ వర్క్ ఫంక్షన్. రెండు డెఫినేషన్స్ ఉన్నాయి, రెండు డెఫినేషన్ రాస్తే మార్క్ వస్తుంది. వాట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్? డిఫైన్ డిప్లీషన్ లేయర్. మీకు టీఎస్లో ఎప్పుడూ అబ్జర్వ్ చేయండి, 2 మార్క్ క్వశ్చన్కి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ పెడుతున్నారు. ఒక క్వశ్చన్ ఒక వర్డ్ ఆన్సర్ రాయడానికి లేదు. సో టీఎస్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి అనేది చూసుకోండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. డ్రా సర్క్యూట్ సింబల్స్ ఆఫ్ ఎన్పిఎన్ పిఎన్పి, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, వాట్ ఈస్ స్కై వేవ్ ప్రాపగేషన్? ఇది కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్లో చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు 4 మార్క్ క్వశ్చన్స్కి వెళ్దాం. విత్ ఎ నీట్ లేబుల్డ్ డయాగ్రమ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్. ఒక సింపుల్ మైక్రోస్కోప్లో ఇది కూడా మనం చెప్పుకున్నాం ఎలా అనేది, 4 మార్క్ వెయిటేజ్లో ఉంది, మనం చెప్పుకున్న క్వశ్చనే. నెక్స్ట్, అదే సేమ్ ఇక్కడ ఏమిచ్చారు చూద్దామా? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. సేమ్ క్వశ్చన్ వచ్చింది చూడండి, ఇక్కడ అక్కడ సేమ్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ అట్ అ పాయింట్ వేర్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్, అరైవ్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమమ్ అండ్ జీరో ఇంటెన్సిటీ.
ఓకే, సో ఇది డెరివేషన్ ఉంటుంది దీనికి, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని డెరివేషన్ ఉంటుంది. సో డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ tan A tan B పొజిషన్స్ ఆఫ్ అ డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే, అంటే పేపర్ టఫ్ చేయడానికి 4 మార్క్స్లో ఎక్కడొక్కడ ఒక టఫ్ ఇస్తారని చెప్పాను కదా, అది కొంచెం టఫ్ క్వశ్చన్. సో tan A tan B పొజిషన్స్ ఆఫ్ డిఫ్లెక్షన్ గాల్వనోమీటర్ క్వశ్చన్ మనం వెయిటేజ్లో చెప్పుకోలేదు కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఒకసారి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఓపెన్ చేసి, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ ఓపెన్ చేసి, ఎందుకంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనేది ఏం చెప్పుకున్నాము, 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పుకున్నాం, అంటే 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్. సో పేపర్ టఫ్ చేయడానికి ఆ 4 మార్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు అనమాట. సో ఒకసారి బుక్ ఓపెన్ చేసి మ్యాగ్నెటోమీటర్, డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్ చూసుకోండి. ఏపీ వాళ్ళకి సమస్య లేదు, డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్ రాదు ఏపీ వాళ్ళకి, కానీ టీఎస్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ వెన్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ప్రీవియస్గా ప్యారలల్ ఇచ్చారు, ఇందులో సిరీస్ ఇచ్చారు. ఇందులో ఏమి ఇచ్చారు, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే టీఎస్ఎం బోర్డ్ వాళ్ళు కొంచెం బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అంటే 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్ అంటే 4 మార్క్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇది ఎక్కువ వెయిటేజ్ కాబట్టి చదువుతాను ఇది వదిలేస్తాను అనేది కాదు. కానీ ఏపీ బోర్డ్కి వచ్చేటప్పటికి మాత్రం మనం అనుకున్నది అనుకున్నట్టుగా చదవండి, 60 out of 60 గ్యారంటీగా వచ్చేస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద పెల్టియర్ అండ్ థామ్సన్ ఎఫెక్ట్స్, డిఫైన్ దేర్ కోఎఫిషియంట్స్. ఇది కూడా కొంచెం నాట్ రెగ్యులర్ క్వశ్చన్, బట్ ఇక్కడికి వచ్చేప్పటికి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. చాలామంది ఈజీ క్వశ్చన్ అయినా తప్పు రాసుకుని వచ్చేస్తారు, ఎందుకంటే ప్యారలల్ అనే పదం చూసేటప్పటికి అబ్బా నాకు ఈ క్వశ్చన్ వచ్చని చెప్పి కెపాసిటర్స్ వరుసగా ప్యారలల్లో వేసేసి 1/c ఈజ్ ఈక్వల్ టు 1/c1 ప్లస్ 1/c2 డిరైవ్ చేసుకుని వచ్చేస్తారు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అనేది చూసుకుని డెరివేషన్ చెయ్యండి. ఇక్కడ చేయాల్సిన ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు ε0A/d, ఇది మీరు చేయాల్సిన డెరివేషన్. నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సావర్ట్స్లో. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ అయితే ఉండదు. ఇక్కడ ఏమున్నాయి, 2 కండక్టర్స్ ఈచ్ ఆఫ్ లెంత్ 12 మీటర్ లై ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇందాక చెప్పాను కదా, ఇట్ డిటర్మిన్ ద ఫోర్స్ టు పుల్ ద కండక్టర్స్ టుగెదర్. ఇందాక ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అడిగారు, ఇప్పుడు ఫోర్స్ అడిగారు. అంటే టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన ఫార్ములా F/L ఈజ్ ఈక్వల్ టు μ0/2π I1 I2/r². R అనేది ఆ 2 వైర్స్ మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇందులో I1 కరెంట్ వెళ్తుంది, దీంట్లో I2 కరెంట్ వెళ్తుంది. సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ ప్రాబ్లం లేదు. సో ఈ క్వశ్చన్ కొంచెం రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఈ ఫార్ములా మాత్రం చూసుకుని వెళ్ళండి. చెప్పాను కదా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా. డిస్క్రైబ్ థామ్సన్స్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మిన్ E/m ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఇది కూడా మనకి 4 మార్క్స్లో ఉంది. ఎక్స్ప్లెయిన్ అవలాంచ్ బ్రేక్డౌన్ ఆఫ్ జీనార్ బ్రేక్డౌన్ ఆఫ్ అ జీనార్ డయోడ్. ఎస్, జీనార్ డయోడ్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్నీ నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఏపీ బోర్డ్ వాళ్ళైతే వాట్ ఈజ్ జీనార్ డయోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది, అది మాత్రం నేర్చుకోండి చాలు. కానీ అది సరే ఏపీ బోర్డ్ వాళ్ళు కూడా, ఎందుకంటే జీనార్ డయోడ్ విషయంలో మనం రిస్క్ తీసుకోకూడదు. బికాస్ లాస్ట్ ఇయర్ వరకు జీనార్ డయోడ్ 30% డిలీషన్లో ఉంది, ఈ ఇయర్ యాడ్ అయింది. అంటే ఖచ్చితంగా జీనార్ డయోడ్ మీద 4 మార్క్ క్వశ్చన్ చూస్తారు. సో జీనార్ డయోడ్ అనే పదం ఉన్న ప్రతి క్వశ్చన్ను వదిలిపెట్టకుండా చదవండి 4 మార్క్ విషయంలో. టీఎస్ బోర్డ్ వాళ్ళైనా ఏపీ బోర్డ్ వాళ్ళైనా ఖచ్చితంగా జీనార్ డయోడ్ మీద చదవండి. ఇక్కడ ఏమిచ్చారు, ఎడ్డీ కరెంట్స్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది, ఈజీ. రూథర్ఫర్డ్స్ అటామిక్ మోడల్ ఈజీ. వాట్ ఈజ్ రెక్టిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చాలా ఈజీ. ఈసారి ఆ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ప్లేస్లో మనకి డయోడ్ రావచ్చు, జీనార్ డయోడ్. రెడీగా ఉండండి. 8 మార్క్స్ కంపారిజన్లో చూస్తే టీఎస్లో ఏమిచ్చారు, వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. ఎస్, ఈసారి కూడా మనకి డాప్లర్ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ 30% డిలీషన్ పోయింది, పక్కకు పోయింది. దీనికి ప్రాబ్లం ఏమిచ్చారు చూడండి, ఫైర్ ఇంజన్ విత్ ఇట్స్ బెల్ రింగింగ్. డాప్లర్ ఎఫెక్ట్కి సంబంధించిన క్వశ్చనే ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 200 హెర్ట్జ్, అంటే ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ.
ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ ఆఫ్ 54 km/h. ఇక్కడ 54 km/h అనేది సోర్స్ వెలాసిటీ. సో ఇదేంటమ్మా విఎస్. అయితే ఇదేమో km/hలో ఉంది, m/s మార్చాలి. అండ్ అబ్జర్వర్ అట్ రెస్ట్ VO is equal to 0. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. వాట్ ఈస్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ? F డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇచ్చారు మనకి, V is equal to 300 m/s. ఫార్ములా ఏం వాడాలి? F డాష్ is equal to F into ఇక్కడ source coming towards an observer. Source coming towards an observer. So V by V minus Vs. ఇది ఫార్ములా. F is equal to F dash is equal to F into V by V minus Vs. కహానీలో ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ km/hలో ఉంది, మార్చాలి. వచ్చా మార్చడం? 5/18తో మల్టిప్లై చేయడమే కదా. సో ఈ ఫార్ములా అన్ని డాప్లర్ ఎఫెక్ట్కి సంబంధించి ఫార్ములా అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో డాప్లర్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి గ్యారంటీగా. ఏపీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్, ఓపెన్ పైప్ ఇచ్చారు మనకి చూడండి. లాస్ట్ టైం స్ట్రింగ్స్ ఇచ్చారు 2019లో, ఈసారి ఓపెన్ పైప్ ఇచ్చారు. అయితే దీనికి మళ్ళీ 70 cm లాంగ్. టీఎస్లో ఏదైతే 2019లో ప్రాబ్లం వచ్చిందో 2018లో ఏపీలో ఆ ప్రాబ్లం వచ్చిందనమాట. చెప్పాను కదా, ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టే రెండు మీకు డిస్కస్ చేస్తున్నాను. స్ట్రేట్ కిర్చాఫ్స్ లా, మళ్ళీ వీట్స్టోన్ బ్రిడ్జ్ వచ్చేసింది. 3 resistors 2 ohm, 4 ohm, 8 ohm, 5 ohm are combined in parallel. What is the total resistance? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 1/R is equal to 1/2 plus 1/4 plus 1/5. ఇది చెయ్యండి, ఆన్సర్ కొట్టండి. ఇక్కడ ఏమిచ్చారు? ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మీటర్ బ్రిడ్జ్ ఇచ్చారు. అంతే, వెరీ సింపుల్. డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ అన్నోన్ రెసిస్టెన్స్ ఆఫ్ అ వైర్. అన్నోన్ రెసిస్టెన్స్ ఆఫ్ అ వైర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మీకు ఇక్కడ ఒక చిన్న సలహా చెప్తున్నాను చూడండి. ఒకవేళ మీటర్ బ్రిడ్జ్ ఆన్సర్ మీరు చదవలేదు కానీ అక్కడ ఉంది, ఏం చెయ్యాలి అంటే కిర్చాఫ్స్లో రాసి వచ్చేయండి. డయాగ్రామ్ మీటర్ బ్రిడ్జ్ రాయండి, కిర్చాఫ్స్లో ఆన్సర్ రాసి వచ్చేయండి. అందులో ఏదో R1/R3 is equal to R2/R4 ఉంది కదా, R1, R2, R3, R4 ప్లేస్లో PQRS పెట్టుకోండి, చాలు, సింపుల్, అయిపోయింది. సో మీటర్ బ్రిడ్జ్ ఇదేంటబ్బా, ఇది నేను చదవలేదు కదా, అమ్మో టఫ్ అయిపోయింది, ఏం ఫీల్ అవ్వద్దు. దీనికోసమనే నేను ఒక సెపరేట్ వీడియో చేశాను, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో. స్మార్ట్గా చీట్ కోడ్స్ అనమాట, ఐపీఈ చీట్ కోడ్స్కి సంబంధించి. అంటే ఎలా ఆన్సర్ చేస్తే నువ్వు మార్కులు పోగొట్టుకోకుండానే వచ్చేస్తావు బయటికి హాల్లోంచి, ఖచ్చితంగా మార్క్స్ వచ్చేస్తాయి. ఎలా ఆన్సర్ చెయ్యాలి, నీకు తెలియకపోయినా దానిని తెలిసిన దానిగా ఎలా మార్చుకోవాలి, ఇలాంటి చీట్ కోడ్స్తో ఒక వీడియో రాబోతోంది. సో స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు ఛానల్. అర్థమైంది కదా ఇక్కడ టిప్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. అబో ఇదొక ఈజీ క్వశ్చన్ ఉంది, ఇదొక ఈజీ క్వశ్చన్ ఉంది, పర్లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి, న్యూక్లియర్ రియాక్టర్. ఏపీ వాళ్ళకి అసలు తిరుగులేదన్నమాట న్యూక్లియర్ రియాక్టర్. మహా అయితే తప్పితే ఈసారి వచ్చే క్వశ్చన్ రేడియో యాక్టివిటీ. న్యూక్లియర్ రియాక్టర్, రేడియో యాక్టివిటీ, రెండిట్లో ఒకటి గ్యారంటీగా వచ్చేస్తుంది, చూసుకోండి, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ 2018 మే పేపర్ తర్వాత చూద్దాం మనము. మూవింగ్ ఆన్ టు 2020 టీఎస్, 2020 ఏపీ చూద్దాం. 2020 అనేది మనకి కొంచెం టఫ్, పేపర్ ఈజీగానే ఉంటుంది, అలా ఏం లేదు. సో అవన్నీ ఏం మైండ్లో పెట్టుకోవద్దు, చూద్దాం. 2 lenses ఆఫ్ పవర్ దిస్ మచ్. ఎస్, ఇది ఒకటి చూసుకోండి అమ్మా, పవర్, లెన్స్ పవర్ మీద క్వశ్చన్స్ వస్తుంది. ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా చూసుకోవాల్సిన క్వశ్చన్. సో ఏమీ లేదు, వాట్ ఈస్ ద కాంబినేషన్, ఫోకల్ లెంత్ ఆఫ్ కాంబినేషన్ అంటే ఫస్ట్ P is equal to 1/f. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు P1 plus P2. అంతే, ఈ రెండింటిని సింబల్స్తో సహా యాడ్ చేయాలి. -1.75 plus 2.25. సో 1/f is equal to -1.75 plus 2.25. అయితే మనకు కావాల్సింది F, ఫోకల్ లెంత్. చూసుకోండి, రెసిప్రోకల్ చేయాలి. లేదు 1/f1 plus 1/f2 కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్ చదివేశారు. క్లాసిఫై ఫాలోయింగ్ మెటీరియల్స్ చూసారా, మళ్ళీ వచ్చింది. క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్, DPD,
ఏం చెప్పాను, డిపిడి పిఎఫ్డి, డిఎఫ్ఎఫ్ డిపిడి కదా, పిఎఫ్ఎఫ్ డిపిడి, గుర్తొచ్చింది నాకు, పిఎఫ్ఎఫ్ డిపిడి. ఓకే, సో అలా రాసేయండి. నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ డిప్. చూసారా, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, ఇంక్లినేషన్, డిప్, ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీట్ అయిపోతున్నాయి. వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ రేషియో? ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే ఏం లేదు, పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్. ఇది కూడా నేను 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో డిస్కస్ చేశాను. ద ఛార్జింగ్ కరెంట్ ఫర్ అ కెపాసిటర్ ఈజ్ 0.6 amperes. కరెంట్ వాల్యూ ఇచ్చారు. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అక్రాస్ ఇట్స్ ప్లేట్స్? సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ సి, కెపాసిటెన్స్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఇది తెలుసు మీకు. వాట్ ఈస్ ద de Broglie wavelength associated with an electron accelerated through potential difference of 100 volts? తెలుసా తెలీదా? పొటెన్షియల్ ఇచ్చారు. వాట్ ఈస్ ద de Broglie wavelength? లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి. ఏమిచ్చారు? ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి వాల్యూ ఎంత? 12.27 కదా, 12.27 by root v. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.27 by root v. ఇన్ విచ్ బయాస్ కెన్ జీనా డయోడ్ బి యూజ్డ్? రివర్స్ బయాస్. అంతే, అది రాసినందుకు మార్క్. మెన్షన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్. బట్టి కొట్టమని చెప్పాను కదా, బట్టి కొట్టేసేయండి అంతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఒక వీడియో చేశాను. అదేంటి, ఏదైతే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉందో, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాగ్నెటిజం మ్యాటర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇంకా అందులో వెయిటేజ్ ఏమీ చూసుకోవద్దు, వరుస పెట్టి అన్ని 2 మార్క్స్ చదివేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. టీఎస్లో చూద్దాం. వాట్ ఆర్ క్యాథోడ్ రేస్? ఆర్డర్ మారిపోయింది, అయినా ఏం పర్లేదు, మనం ఆన్సర్ చేయగలం కదా. వాట్ ఆర్ క్యాథోడ్ రేస్? నెక్స్ట్, స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఎస్, ఇది మీకు వచ్చు, కెమిస్ట్రీలోంచి రాసేస్తారు. విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? నాండ్ అండ్ నార్ గేట్స్ తెలుసు. అబ్బా, చాలా సింపుల్గా ఉంది పేపర్. విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్? స్పేస్ వేవ్ కమ్యూనికేషన్. ఆ చిన్న వర్డ్ రాసినందుకు ఆన్సర్ 2 మార్క్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ అ సోలెనాయిడ్? సోలెనాయిడ్తో అసోసియేట్ అయిన మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా ఏంటి? NIA, అంతే ఫార్ములా. A concave mirror produces an image of long vertical pin placed 40 centimeter. ఇది మనం 2 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసుకున్నాము, చూడండి. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ రాసేస్తారు. డిస్టింగ్విష్ బిట్వీన్ యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ రాసేస్తారు. చూసారా, సిమిలర్గానే ఉన్నాయి క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్లో ఏవైతే ఉన్నాయో అవే క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 4,000 టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ. ఫార్ములా ఏం వాడాలి? NP/NS is equal to VP/VS. P అంటే ప్రైమరీ, S అంటే సెకండరీ. ఇవన్నీ మీకు తెలుసు. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? ఈ పేపర్ ఈజీగా ఉందా లేదా? చాలా ఈజీగా ఉంది. సో 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒక వీడియో చేసాం కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని అయితే ఫాలో అయిపోండి. 4 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఈసారి రెయిన్బో కానీ వై సన్ అపియర్స్ రెడ్ అనే క్వశ్చన్ కానీ రావచ్చు. రెయిన్బో క్వశ్చన్ వస్తే డయాగ్రామ్ డ్రా చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో ఫార్మేషన్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ని యాజ్ డీస్గా రాస్తే ఇంకా మంచిది, మార్క్స్ బాగా పడతాయి. అలాగే వై సన్ అపియర్స్ రెడ్ కూడా చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, రెండిట్లోనూ సేమ్ క్వశ్చన్. హౌ డూ యూ డిటర్మిన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ? చాలా 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 ఈజీ క్వశ్చన్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డిఫ్రాక్షన్ ఫినామినా ఇచ్చారు క్వశ్చన్. దీంట్లో గ్రాఫ్ ఉంటుంది, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అ పాయింట్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేన్. ఇంతవరకు యాక్సియల్ లైన్ చూసాము, ఇప్పుడు ఇది ఈక్వటోరియల్ ప్లేన్. ఇక్కడ గాస్ లా ఇచ్చారు, వెరీ సింపుల్ క్వశ్చన్ రాసేయచ్చు. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. స్టేట్ ఆంపియర్స్ లా, ఇది మనకి తెలుసు, బయోట్ సేవర్స్ లా కానీ ఆంపియర్స్ లా కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది కూడా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. చూడండి, చాలా సిమిలర్గా ఉంది. 2020 పేపర్ ఆల్మోస్ట్ చాలా సిమిలర్గా ఉంది. అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ సోలెనాయిడ్. 4 మార్క్ క్వశ్చన్స్. మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఉన్నవే 4 or 5 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సారీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఉన్నవే ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్. మొత్తం 4 పిడేసేయాల్సిందే,
తప్పదు. దాంట్లోంచి వచ్చిందే ఈ క్వశ్చన్. అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యూచువల్ ఇండక్షన్స్ ఆఫ్ 2 లాంగ్ కాయిల్. ఇది కూడా సేమ్ లెసన్ చెప్పాను కదా, అన్ని 4 మార్క్స్ చదివేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ? సో ఇక్కడ ఏమో లైమన్ బామర్ ఇచ్చారు క్వశ్చన్, ఈజీ చేయగలరు కదా. ఇది 1/λ క్వశ్చన్ ఫార్ములా. లైమన్ బామర్ సిరీస్ మీకు తెలుసు కదా, 1/n1² - 1/n2² చేయడమే. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, యూనివర్సల్ లాజిక్ గేట్స్. సో ఇందులో మీరు ఇప్పుడు అర్థమవుతుందా మీకు, ఒక ప్యాటర్న్ అనేది వస్తుంది చూడండి. సో క్వశ్చన్స్ కంపల్సరీగా ఏ చాప్టర్స్లో నుంచి చదవాలి, సో దట్ ఈఎంఐలో నుంచి కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లోంచి కానీ, మూవింగ్ ఛార్జెస్లోంచి కానీ టఫ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ పడినా వాటిని చాయిస్లో వదిలేసుకునేలాగా చదవాలి. అంటే ఖచ్చితంగా డామ్ షూర్గా 4 మార్క్స్ చదవాల్సిన క్వశ్చన్స్ ఆటమ్స్, సెమీకండక్టర్ డివైజెస్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. ఇప్పటికే 4 క్వశ్చన్స్ అయ్యాయి. 4 చాలా ఈజీగా ఉంటాయమ్మా. ఈ లెసన్స్ మాత్రం ఏ మాత్రం వదిలిపెట్టద్దు. ఆటమ్స్, సెమీకండక్టర్ డివైజెస్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. ఇవి కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో నుంచి ఖచ్చితంగా చదవండి. ఉన్నవే 4 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీంట్లో థియరీ క్వశ్చన్స్ ఎన్ని వస్తే అన్నీ చదివేయండి. ఓకే, సో ఇది బెటర్ స్ట్రాటజీ. ఇవి కాకుండా ఇవి 6 క్వశ్చన్స్ అయ్యాయి. అయితే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 4 మార్క్స్ చదివినా ప్రాబ్లం ఇస్తే ఏం చేయాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 4 మార్క్స్ చదివినా ప్రాబ్లం ఇస్తే ఏం చేయాలి? వీటికి ఆల్టర్నేటివ్ ఏముంది? ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్. ఈ రెండిట్లో నుంచి 4 మార్క్ ఖచ్చితంగా చదవాలి, ఏది వదిలిపెట్టద్దు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా ఖచ్చితంగా చదవాల్సిన 4 మార్క్ లెసన్స్ ఏంటి? ఫస్ట్ ఆటమ్స్, ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చదువుతారు? ఆటమ్స్, తర్వాత సెమీ కండక్టర్ డివైజెస్, ఆ తర్వాత చదవాల్సింది ఏంటమ్మా? ఆటమ్స్, సెమీ కండక్టర్ డివైజెస్. ఆ తర్వాత చదవాల్సింది ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లోకి వెళ్ళండి. లేదు, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకే, వీటి తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చదువుతారు. ఓకే, యామ్ ఐ క్లియర్? 8 మార్క్స్కి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎన్క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ ఇచ్చారు. అలాగే ప్రాబ్లం కూడా చూడండి, మనకి 30 సెంటీమీటర్ లాంగ్, సౌండెడ్ 330 మీటర్స్ ఇచ్చారు. సో ఈజీగానే చేసేయగలుగుతారు. ఇక్కడ ఏమిచ్చారు? డాప్లర్ ఎఫెక్ట్. ఎస్, ఈసారి కూడా డాప్లర్ ఎఫెక్ట్ ఆర్ డాప్లర్ షిఫ్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. అలాగే దాన్ని ఉపయోగించి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ 4 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమిచ్చారు చూడండి, కిర్చాఫ్స్ లా, వీట్స్టన్ బ్రిడ్జ్ కండిషన్, ఎక్స్క్యూజ్ మీ, హైలీ రిపీటెడ్ అమ్మా. ఏపీ వాళ్ళకైతే వీట్స్టన్ బ్రిడ్జ్ వదిలిపెట్టకుండా చేయండి. ఇక్కడ ఒక ప్రాబ్లం కొంచెం కొత్తగా వింతగా కనిపిస్తుంది, చేయగలమా లేదా? ప్రాబ్లం చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చూడగానే అబ్బో ఇది నేను చదవలేదు, ఇది నేను చెయ్యలేదు అని ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చదివి అసలు అది దేనికి అప్లికేషన్, ఫార్ములా ఏంటి ఆలోచించండి. సరిగ్గా చూస్తే 4 రెసిస్టర్స్, 20 ohms, 40 ohms, 20 plus x ohms, 80 ohms form a Wheatstone bridge. Find the value of x. Wheatstone bridge అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? R1/R3 is equal to R2/R4. అవునా కాదా? సో R1/R3 is equal to 20/20 plus x is equal to R2/R4, 40/80. ఇప్పుడు చెప్పండి, ఇది సాల్వ్ చేయగలరా లేదా? వీట్స్టన్ బ్రిడ్జ్ అనగానే అదొకటే ఫార్ములా, ఇంకేమీ లేవు. సో కొత్తగా ఇచ్చినా కూడా ప్రాబ్లం చేసే రండి, వదిలిపెట్టేసి అస్సలు అటెంప్ట్ చేయకుండా మాత్రం రావద్దు. ఓకే, దీనికోసమే చీట్ కోడ్స్ వీడియో చేశాను, తప్పనిసరిగా చూడండి. కమింగ్ అప్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్, కంపేర్ ద రేడియై ఆఫ్. ఇది ప్రాబ్లం ఆల్రెడీ 2 మార్క్స్లో చెప్పుకున్నాం కదా. ఫార్ములా ఏంటి? R1/R2 is equal to A1/A2 whole power 1/3. ఇక్కడ కూడా ఏమిచ్చారు? న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ అయితే గ్యారంటీగా వచ్చేస్తుంది మనకి. సో అదొకసారి చూసుకోండి. సో ఇక్కడ ఇది కూడా చూసుకోండి. ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ 4 మార్క్స్లో నేను ట్యాగ్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేశాను.
సో ఇదేమి అన్నోన్ ప్రాబ్లం కాదు, నోన్ ప్రాబ్లం కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి. సో ఇలా ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంచుతానమ్మా. ఓకే, సో 2021 ఏపీ పేపర్ చూడండి. డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ డిప్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి వాల్యూ ఇచ్చారు. ఎస్టిమేట్ ఎర్త్స్ డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎమ్. బి ఈజ్ ఈక్వల్ టు NIA రాసుకుంటారు ఫార్ములా అంతే. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఇచ్చారు కదా, ఏ ప్లేస్లో πr². వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ తెలుసు. మ్యూచువల్ ఇండక్షన్. గివ్ టు యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ చూసారా, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ అన్ ఎలక్ట్రాన్, ఇది కూడా హైలీ రిపీటెడ్. చెప్పాను కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.27/√v. V ప్లేస్లో 100 volts రాసుకుంటారు. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టాన్సెస్, వై ఆర్ దే కాల్డ్ సో. ఫోటోసెన్సిటివ్ సబ్స్టాన్సెస్కి ఎగ్జాంపుల్స్, ఫోటోసెన్సిటివ్ సబ్స్టాన్సెస్కి ఎగ్జాంపుల్స్ అంటే ఎనీ మెటల్ కెన్ బి రిటర్న్, ఆల్కలీ మెటల్స్ ఎగ్జాంపుల్స్ రాసేయండి సరిపోతుంది. వై ఆర్ దే కాల్డ్ సో అంటే whenever light of suitable frequency falls on them, then the electrons are ejected, so they are called photosensitive. ఇది ఉంది మీకు క్వశ్చన్ చూసుకోండి. డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ PNP అండ్ NPN ట్రాన్సిస్టర్స్ తెలుసు మీకు. మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఈ 10 మార్క్స్లో పేపర్ కొంచెం టఫ్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, బట్ మనం సేఫ్ సైడ్గా అన్ని 2 మార్క్స్ చదువుకుని వెళ్తాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా ఉంటుందమ్మా, గ్యారంటీగా ఉంటుంది. సో ఏదో ఒకటి ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మాత్రమే మనం పేపర్ టఫ్ అంటాం. యూజువల్గా పేపర్ టఫ్ అంటే అన్ని అన్నోన్ క్వశ్చన్స్ రావాలి, కానీ ఏదో ఒక్క క్వశ్చన్ మాత్రమే ట్విస్ట్ చేస్తారు. ఆ ఒక్క క్వశ్చన్కి కూడా రిస్క్ చేయకుండా వెయిటేజ్ ప్రకారం అన్ని క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళండి. 4 మార్క్స్లోకి వచ్చేటప్పటికి క్రిటికల్ యాంగిల్ క్వశ్చన్ వచ్చింది. ఎస్, వెరీ ఇంపార్టెంట్. రే ఆప్టిక్స్లో అసలు ఏది వదిలిపెట్టద్దు. మనం ఏదైతే చెప్పుకున్నామో వెయిటేజ్ ప్రకారం రే ఆప్టిక్స్లో 4 మార్క్స్ చదివి తీరాల్సిందే. ప్రతి 4 మార్క్ పిడేసేయండి రే ఆప్టిక్స్లో, గ్యారంటీగా డామ్ షూర్గా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్, డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ గుడ్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డిఫ్రాక్షన్. వేవ్ ఆప్టిక్స్ ఒకటి, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ 4 మార్క్ ప్రతిదీ పిడేసేయండి. నెక్స్ట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అ పాయింట్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేన్. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. యాక్సియల్ లైనా ఈక్వటోరియల్లా, దానిని బట్టి ఆన్సర్ చేయాలి. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లోంచి కూడా ఖచ్చితంగా చదవాలి. కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఏమిచ్చారు, ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వేరు, ప్యారలల్ కాంబినేషన్ వేరు, జాగ్రత్తగా చూసుకోండి. దానికి ఫార్ములా రాస్తారు. 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 + 1/C2 + 1/C3. కరెంట్ ఆఫ్ 10 amperes చూసారా, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. పోనీ ప్రాబ్లమ్స్లో ఏమైనా టఫ్ ప్రాబ్లం ఇస్తున్నాడా అంటే కాదు. ప్రాబ్లంలో కూడా ఏపీ వాళ్ళకైతే మరీ అసలు సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాదు, రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, సెమీ కండక్టర్స్ అండ్ దెన్ ఆటమ్స్. సెమీ కండక్టర్స్ అండ్ ఆటమ్స్, ఈ లెసన్స్ బాగా చదవండి. అప్పుడు ఈ 2 క్వశ్చన్స్ టఫ్ అయినా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, obtain an expression for EMF induced across a conductor which is moved in uniform. E is equal to BLV అని ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్. బేసిక్ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ అబ్బో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు. నాండ్ గేట్, నార్ గేట్ కూడా మీకు తెలిసిన క్వశ్చనే. నెక్స్ట్, స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, దేనికి, కంపారిజన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సెకండ్ క్వశ్చన్ ఇన్ పొటెన్షియోమీటర్ అనమాట. చూసారా, దీనికి ట్యాగ్ ప్రాబ్లం కూడా సెల్, మనకి ఇది చదువుకున్న క్వశ్చన్. ట్యాగ్ ప్రాబ్లం ఇది మనం ఆల్రెడీ చేసుకున్నాము. E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అంతే, కొత్తగా ఏం ఫార్ములా లేదు. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ L2 - L1/L1. ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏదైతే ఫార్ములా వచ్చిందో దానిని బేస్ చేసుకునే ప్రాబ్లం ఉంటుంది. మీరు ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవద్దు. ఇందులో చేశారా, ఆ ఫార్ములా తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. కనిపిస్తున్నాయి కదా, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక లెంత్, ఇదొక లెంత్,
L1, L2, క్యాపిటల్ R, అంతే, సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? న్యూక్లియర్ రియాక్టర్. అసలు ఇప్పటి వరకు న్యూక్లియర్ రియాక్టర్ తప్ప వేరే ఏదైనా క్వశ్చన్ చూసారా 8 మార్క్స్లో? అదన్నమాట సంగతి. 1 మైక్రోగ్రామ్ చూసారా, 1 మైక్రోగ్రామ్ యురేనియం, మళ్ళీ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా చూసుకుని ఐ హోప్ ఈరోజు నేను ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేశానో ఇది మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. బికాస్ ఐపీఈ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే దీనిని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబిలిటీలో ఉండేలాగా పెడతాను. సో అక్కడ కూడా మీరు ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా చూసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అలాగే దాని లింక్ ఇక్కడ ఉన్నాయి. వీటి ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్ వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి క్లాసెస్ ఇంకా కావాలి. కమింగ్ అప్ యాక్చువల్గా మంచి క్లాస్ రాబోతోంది, చీట్ కోడ్స్ ఆఫ్ ఐపీఈ ఎగ్జామినేషన్. స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు ఛానల్. బోల్డ్ అంతమందికి సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.